ఆ, శ్రద్ధగా తలంచుకొనుచు ఆ, వారి విశ్వాసమును అనుసరించుడి. ఆ. అయితే దేవుడు ఏం చేస్తూ వచ్చినాడు? సంఘంలో నాయకులను కూడా పెడతా వచ్చినాడు. ఈ క్రమం అంతా కూడా పోయింది ఇప్పుడు మన సంఘాల్లో. అందుకనే మన ఇష్టపూర్వకంగా ఏం కావాలన్నా కూడా మనం చేసుకోవచ్చు ఇప్పుడు. అర్థమవుతుందా అండి? ఇష్టపూర్వకంగా చేసుకోవచ్చు ఏమైనా మనం. ఇప్పుడు మంది సంఘాలు వృద్ధి చెందడంలా ఎట్లా అయిపోతున్నాయి? సంఘాలు వృద్ధి చెందడంలా. ఎందుకు? వీళ్ళు లేరు, విధేయత లేదు, నాయకత్వం లేదు. ఇష్ట ప్రకారంగా వాళ్ళు ఏం చేసినారు? దాదాపు 400 మంది తన ఇంటిలో ఉన్నవారు సహోదరులు అందరూ కూడా ఆ అధికారానికి లోబడతా వచ్చారు వాళ్ళు. మనం ఇప్పుడు బ్రదర్ నీ మాట నేను ఎందుకు వినాలా, సిస్టర్ నీ మాట నేను ఎందుకు వినాలా? నేనైతే సిస్టర్ అంటున్నాను, వేరే భాషలు కూడా వచ్చేసినాయి మన దాంట్లోకి. ఎందుకు? దాదాపుగా 50,000 60,000 సంఘాలు ఉన్నాయి. ఇప్పుడేం చేస్తా ఉన్నారు? కొత్తగా సంఘాలు కట్టడంలా, కొత్తగా ఆత్మలు తీసుకురావడంలా. అది పోయింది. అక్కడ ఒక్కొక్కరు ఉన్నప్పుడు ఆ ప్రదేశంలో సంఘాలు కట్టబడతా వచ్చినాయి. ఇప్పుడు అధికారానికి లోబడే పరిస్థితి లేనే లేదు. వాళ్ళ అధికారానికి ఒప్పుకున్నారు వాళ్ళు. 13వ అధ్యాయం 17వ వచనం చూడండి. ఇందాక 7వ వచనం చదివినాం, ఇప్పుడు 17వ వచనం చూడండి. ఆ, ఆ, ఆ. దుఃఖంతో కాకుండా ఏం చేయాలా? మనము ఇదంతా కూడా దాటుకుంటూ వచ్చేసినాం. మనకిప్పుడు ఎవరు లేరు, అధికారులు లేరు, నాయకులు లేరు, ఏం లేదు. నాకు అనిపించింది నేను చేస్తున్నా, నాకు తోచింది నేను చేస్తున్నా. అంత మారిపోయింది, చల్లారిపోయినాయి మన సంఘాలన్నీ కూడా. చల్లారిపోయిన పరిస్థితి. వాక్యం అన్నా కూడా ఆసక్తి కూడా తగ్గిపోయింది కదా. అధికారానికి లోబడే వాళ్ళు గవర్నమెంట్ ఆఫీసో లేకపోతే ఇప్పుడు పోతే, ఇప్పుడు నేను ఎప్పుడైనా వస్తానులే అని చెప్పి రావచ్చా? ఇప్పుడు గవర్నమెంట్ టీచర్స్ కానీ లేకపోతే గవర్నమెంట్ చేసేవాళ్ళు కానీ, ఇంతకుముందు ఏపీలో జగన్ ఉన్న టైంలో ఏం చేసేవాళ్ళు? ఎగ్జాక్ట్గా 9 కంటే 9కి వెళ్ళిపోయి అక్కడ ఇది ఫేస్ ఇది చేసేయాల, లేకపోతే ఆబ్సెంటే. ఇప్పుడు ఈ సంఘం ఉంది, అధికారం ఉంది, ఒక రూల్ ఉంది, ఒకటి ఉంది. మనం ఎప్పుడైనా రావచ్చు, ఎప్పుడైనా వెళ్ళిపోవచ్చు. భయం లేదు. ఈ అదుల్లాము గుహలో నీవు నేను నేర్చుకోవాల్సింది ఏంటో తెలుసా? అధికారానికి లోబడ్డం. ఇప్పుడు ఎవరు లేకపోతే మన అధికారి ఎవరు? క్రీస్తే. మన అధికారి, మన సంఘానికి అధికారి ఎవర్రా అంటే క్రీస్తే. ఇది రెండోది. మూడోది చూసి మనం ముగించేద్దాం. 22వ అధ్యాయం 2వ వచనం. ఇక్కడ మీరు మరొక్కసారి చదవండి. ఇన్నిసార్లు నేను చదివిస్తూ ఉన్నాను అని అంటే దాంట్లోనే కొన్ని విషయాలు మనం తీసుకోవచ్చు. మనం ఎన్నిసార్లు చదివినా దాంట్లో ఉన్న కొన్ని విషయాలు మనం కొత్తగా నేర్చుకోవచ్చు. అందుకని నేను మరలా నేను ఆ భాగాన్ని చదివిస్తా ఉన్నా. చూడండి 2వ వచనం చదవండి. మరియు ఇబ్బంది గల వాళ్ళందరూ, అప్పులు చేసుకున్న వాళ్ళందరూ అధిపతి ఆయను. ఇంచుమించు 400 మంది. ఇప్పుడు ప్రశ్న ఏంటినంటే, ఈ 400 మంది ఎవరు వీళ్ళు? ఇంకొకటి అడుగుతున్నాను చూడండి, ఈ 400 మంది ఎవరు? ఇంకో ప్రశ్న ఏంటంటే, ఎవరు వాళ్ళు వీళ్ళు? అర్థమవుతుందా? ఈ అబ్దుల్లా గుహలో దాదాపుగా 400 మంది ఉన్నారు.
ఈ 400 మంది ఎవరు? వీళ్ళు ఎవరు వాళ్ళు? అదుల్లము గృహ అనే స్థలం ఉంది. ఆ స్థలములో దాదాపుగా 400 మంది ఉన్నారు. ఆ 400 మంది ఎవరు? సరే, ఇంకో ప్రశ్న అడుగుతాం. మనం ఎవరు వారం? మనం ఎవరు వాళ్ళం? ఎక్కడున్నా మాట? ఎవరు? ఇప్పుడు ఇక్కడికి వచ్చినాం, సంఘంలో ఉన్నాం. ఇప్పుడు మనం ఎవరు వాళ్ళం? చెప్పరా మీరు? బ్రదర్, ఏంది బ్రదర్ మీరు క్వశ్చన్ల మీద క్వశ్చన్లు అడుగుతూ ఉన్నారు? అనుకున్నా ప్రాబ్లం లేదు, మరలా నన్ను రమ్మని చెప్పకపోయినా ప్రాబ్లం లేదు, కానీ ఇప్పుడు చెప్పండి, మనం ఎవరు వాళ్ళం? ఎక్కడుందా మాట? 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనం. ఇప్పుడు మనోళ్ళు బైబిల్ చదవడం కూడా మానేసినారు ఎప్పుడో. ఏమండి? బైబిల్ చదవడము, బైబిల్ యొక్క జ్ఞానాన్ని లేదా నేర్చుకోవడము, అవన్నీ కూడా మనలో ఏమైపోయారు? మానేసినారు. కొంచెం కఠినమైన కష్టమైనా సరే నిజాలివి. చదవండి, మాట చదవండి తొందరగా. మీరు క్రీస్తు వారు. ఎవరు మనం? ఇక్కడున్న మనము ఎవరి వారము అనే ప్రశ్న అడిగితే ఎవరి వాళ్ళం? ఇంకో మాట కూడా ఉంది, ఏమిటి వాళ్ళు మీరు అని అంటారు. ఏమిటి వాళ్ళం మనం? ఏమిటి వాళ్ళం మనం? క్రీస్తు వారం. అర్థమవుతుందా అండి? ఏమిటోళ్ళు ఎవరి వాళ్ళం అని అంటే మనం ఎవరమే నేను చెప్పడం కాదు, అక్కడ రాయబడి ఉంది. సరే, ఇప్పుడు ప్రశ్న ఏంటంటే ఆ 400 మంది ఎవరు వాళ్ళు? సరే చదవండి. నేను ఎంత క్లియర్గా చెప్పినా కూడా రావట్లేదు అని అంటే చదవదాం, చూడండి. 1 దినవృత్తాంతాల పత్రిక గ్రంథము 12వ అధ్యాయము 18వ వచనం. 1 దినవృత్తాంతంలో 12వ అధ్యాయం 18వ వచనం. దావీదు మేము నీవారము. ఎవరిల్లు? ఇప్పుడు చెప్పండి, ఎవరిల్లు? ఈ 400 మంది ఎవరి వాళ్ళు అని అంటే వాళ్ళే చెప్తున్నారు. ఏమని? మేము దావీదు వారము. అర్థమవుతుందా? మేము ఎవరి వాళ్ళము అని అంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఎవరి వాళ్ళు అని అంటే దావీదు వాళ్ళు. మనం క్రీస్తు వారం. సంఘంలో ఉన్నటువంటి మనము క్రీస్తు వారము. అదుల్లాము గుహలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు వాళ్ళు అని అంటే ఎవరికి చెందిన వాళ్ళు? దావీదుకు చెందిన వాళ్ళు. ఆ మాట అక్కడ రాయబడింది. ఏమనేనంటే మేము దావీదు వారము. దావీదుతో పాటు ఉన్న వాళ్ళందరూ కూడా పరిపూర్ణులా? అప్పుల్లో ఉన్నవాళ్ళు, కష్టాల్లో ఉన్నవాళ్ళు. రాయబడలేదు అక్కడ? రాయబడిందా, రాయబడలేదా? అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటి? నేర్చుకోవాల్సిన సత్యం ఏంటి? నీవు నేను ఎరగాల్సినటువంటి సత్యం ఏంటో తెలుసా? ఇటు చూడండి, నేను ముగించేస్తా. ఎరగాల్సిన సత్యం ఏంటంటే దావీదుతో పాటు ఎంతమంది ఉన్నారు? 400 మంది. సౌలుతో పాటు ఎంతమంది ఉన్నారు? సౌలుతో పాటు రాజ్యమంతా ఉంది, సైనికులందరూ ఉన్నారు, యుద్ధం చేసేవాళ్ళు ఉన్నారు, యుద్ధం చేయడానికి కావలసినటువంటి సామాగ్రి అంతా కూడా ఉంది. అవునా లేదా? పోలిస్తే దావీదు వాళ్ళు కొద్దిమందే. అర్థమవుతుందా అండి? దావీదుకి సంబంధించిన వాళ్ళు కొద్దిమందే. అదే సౌలుకు సంబంధించిన వాళ్ళు, సౌలుకు సంబంధించిన వాళ్ళు ఎంతమంది అంటే ఆ రాజ్యమంతా ఉంది. ఇప్పుడు
ఈ లోకంలో లేదా మన భారతదేశంలో కూడా చూసుకున్నట్లయితే దేవుని ఎరిగినటువంటి మనము ఎంతమందిమి? కొద్దివారమే. ఈ లోకంలో ఉన్న వాళ్ళు ఒక ఆయన్ని చంపేసినారు ఏపీలో, దాదాపు రాజమండ్రి దగ్గర చంపేసినారు ఆయన్ని. ఆయన పేరు కూడా పేరు ఆయనది ప్రవీణ్ పగడాల. చంపేసినారు. చంపేసిన తర్వాత ఏం చెప్పినారు? ఆయన ఒక తాగుబోతు, తాగి 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 ఏం చేసినాడు? పోయి చచ్చిపోయినాడు. ఆ బండి కూడా కరెక్ట్గా ఆయన మీదకి పడింది. ఏమి సృష్టించినారు? ఇప్పుడు దాని అర్థం ఏంటి? వాళ్ళ చేతుల్లో ఏముంది? గవర్నమెంట్ ఉంది, పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది. అర్థమవుతుందా? జడ్జిమెంట్, తీర్పు వాళ్ళ చేతుల్లో ఉంది. ఇంకొకటి, శ్రమలు కూడా రాబోతూ ఉన్నాయి. వాళ్ళు ఏమైనా చేయొచ్చు, కానీ మనం ఎంతమందిమే? కొద్దిమందిమే. శ్రమలు పెరిగిపోతూ ఉన్నాయి. ఇంతకుముందు సువార్త విచ్చలవిడిగా చేసేవాళ్ళం. ఇప్పుడు అసలు ఏపీలో అసలు ఏం లేదు. అట్లా పోయి అట్లా స్టార్ట్ చేస్తే పరిగెడతా ఉన్నారు, కొట్టడానికి వస్తూ ఉన్నారు, తిడతా ఉన్నారు. హింస అనేది ఎక్కువైపోతూ ఉంది. ఇప్పుడు గమనించాల్సిన విషయం ఏంటంటే, ఈ లోకంలో మనం కొద్దివారమే. ఈ లోకంలో వాళ్ళు ఎక్కువ మంది. గవర్నమెంట్ ఉండొచ్చు, రాజ్యం వాళ్ళ చేతుల్లో ఉండొచ్చు, సైన్యం వాళ్ళ చేతుల్లో ఉండొచ్చు, సమస్తం వాళ్ళ చేతుల్లో ఉండొచ్చు. మనం కొద్దివారమే. అసలు గమనించాల్సిన విషయం ఏంటో తెలుసా? దీన్ని అర్థం కాగలగడానికి ఇంకొక మాట కూడా నేను చెప్తా, ఇంకో విషయం కూడా చెప్తా. మోషే ఉన్నాడు, తెలుసు కదా మన అందరికీ, మోజస్. ఆయన ఐగుప్తు దేశంలో నుంచి వారిని తీసుకురావడానికి పంపించినాడు. పంపిగానే మోషే పోంగానే వాళ్ళందరూ పంపించేసినాడు ఆయన. ఇటు చూడాలి మీరంతా. పంపించేసినాడా? ఏం చేసినాడు ఆయన? అంతవరకు కొంచెం బాగుండేది, ఇంకా కష్టాన్ని పెంచినాడు. కష్టాన్ని పెంచి 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 ఎక్కువ చేస్తూ వచ్చినాడు. అంతకుముందు రాళ్ళు చేసుకోవడానికి కానీ అన్నీ ఇస్తూ వచ్చినారు. తర్వాత రాళ్ళు చేయడానికి ఏమి ఇచ్చేవాళ్ళు కాదు. అంటే దాని అర్థం ఏంటంటే, అతను విడుదలనగా ముందు ఏం జరుగుతూ వచ్చిందంటే, అక్కడ కష్టాన్ని పెంచుతూ వచ్చినాడు. ఇంకా విడుదల పొందాల్సింది పోయి కష్టం ఇంకా ఎక్కువైంది. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? విడుదలకు ముందు ఏమవుద్ది? కష్టం అనేది ఎక్కువ అవుతుంది. నీవు నేను కష్టం గుండా నష్టం గుండా మనం వెళుతూ ఉన్నాము అంటే అది ఇంకా ఎక్కువ అవుతా ఉంది అని అంటే దాని అర్థం ఏంటి అంటే విడుదల సమీపంగా ఉంది. ప్రవాణ కష్టాలు ఎక్కువైపోతూ ఉన్నాయి అని అంటే, ఐగుప్తు దేశంలో వాళ్ళ కష్టాలు ఎక్కువవుతూ ఉన్నాయి. దాని అర్థం ఏంటంటే విడుదల నీకు సమీపంగా ఉందని. అయ్యా, నా కష్టాలు ఇన్ని సంవత్సరాల నుంచి తీర్చడం లేదు, తీరకపోగా ఇంకా ఎక్కువ అవుతా ఉన్నాయి, చెప్పుకోలేని పరిస్థితి, తీరడం లేదు అని నీవు కుమిలిపోతా ఉంటే సమీపము, విడుదల సమీపంగా ఉందని అర్థం కావాలా. ఒక కష్టం తర్వాత ఒకటి, ఒక కష్టం తర్వాత ఒకటి, ఒకటి 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 అట్లా పెరుక్కుంటా పోతా ఉంది అంటే దాని అర్థం ఏదో తెలుసా? విడుదల సమీపంగా ఉంది. ఇప్పుడు వ్యక్తిగతంగాను, క్రైస్తవులంగాను, సంఘంగాను కొద్దివారమే. శ్రమలు ఎక్కువే, కష్టాలు ఎక్కువే, నిందలు ఎక్కువే. ఇంకా ఎక్కువైపోతా ఉందనుకో. ఇప్పుడు చెప్తాను చూడు, ఇంతకుముందు విచ్చలవిడిగా చేసాం, కొన్ని దినాల్లోనే అసలు చెప్పడానికి కూడా ఎన్నో కష్టాలు అయిపోతా ఉన్నాయి. ఛత్తీస్గఢ్లో ఈ రీతిగా బైబిల్ పట్టుకొని ఇట్లా కూర్చొని వినడానికి కూడా లేదు. చర్చిలో కాదు, ఇంట్లో కూడా లేదు. నాకు ఒక నైట్ ఒక కల వచ్చింది.
4:30కి ఆ టైంలో. ఆ కళ ఏంటో తెలుసా? నేను ఒక దగ్గర పరిచయకి వెళ్ళానంట. నేను తిరిగి వస్తా ఉన్నా. మన దగ్గర హెబ్రోన్‌కి సంబంధించిన బ్యాగ్ ఉంటది కదా! అదో అన్న ఏసుకోన్నారు అటువంటి. బ్యాగ్ ఉంటే ఆ దినాల్లో ఏమైపోయిందనంటే, ఆ బైబిల్ బ్యాగ్ చూస్తేనే పట్టుకొని హింసిస్తా ఉన్నారనమాట. ఇప్పుడు ఇట్లా ఒక ఇల్లుంది. ఆ ఇంట్లో మనోళ్ళందరూ ఉన్నారు. నేను ఆ స్థలానికెళ్ళాల. నేను అందరూ బందయిపోంది. నేనొక్కడిని మాత్రం అక్కడున్నా. బ్యాగేసుకో ఉన్నా. వాళ్ళు నన్ను చూసారనుకో, నన్ను పట్టుకుంటారు. ఒకవేళ నన్ను ఫాలో అయ్యారనుకో, అక్కడున్న వాళ్ళందరిని కూడా పట్టుకుంటారు. ఇప్పుడేం జేయాలా? బైబిలు, బ్యాగు పక్కన పెట్టేసి ఆ! అయి తీసుకొనెళ్తేమో అందరూ దొరుకుతారు. ఒకవేళ అయి తీసుకోకపోతే? మరి ఆ కల నాకెందుకొచ్చిందో మరి తెలీదు. మరి రాబోయే దినాల్లో అట్లా అవుతాదో తెలీదు. ఏ క్షణంలో ఏమైపోతదో కూడా తెలీదు. కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవాలా. మన శ్రమ పెరిగే కొద్దీ, హింస పెరిగే కొద్దీ, కష్టాలు పెరిగే కొద్దీ, నష్టం పెరిగే కొద్దీ, మనము విడుదలకు సమీపంగా ఉన్నామని గుర్తుపెట్టుకోవాలా. దావీదుకి సంబంధించిన వాళ్ళు కొద్దిమందే తర్వాత ఏమైనారు వాళ్ళు? దావీదు రాజు అయినాడు, వాళ్ళతో పాటు అధికారులైనారు. అధికులైన వాళ్ళు ఏమైపోయినారు? సౌలుకు సంబంధించిన వాళ్ళు. ఒక దినము మన రాబోతుంది. ఆ అధికారితో పాటు మనం కూడా అధికారం కాబోతా ఉన్నాము. మనం కూడా ఎలబోతా ఉన్నాం. అయితే మొట్టమొదటిగా నిన్ను నన్ను ఆకర్షించిందేంటి? ఒకవేళ ఆకర్షించవలేదా? ఇదే మంచి అవకాశం. ప్రభు యొక్క ఆ యొక్క అధికారానికి నీవు నేను లోబడుతున్నామా? లోబడకపోతే ఇదే మంచి అవకాశం. ఈ 2 అయిపోయిన తర్వాత ఆయనతో పాటు మనం కూడా రాజ్యం ఏలబోతా ఉన్నాం. ఇంకో మంచి విషయం ఏంటనంటే, మన శ్రమ పెరిగే కొద్దీ విడుదల సమీపంగా ఉందని గుర్తుపెట్టుకోవాలా. ఒక చిన్న తీర్మానం చేద్దాం. మోకరించండి. ఒక చిన్న ప్రార్థన చేద్దాం. ప్రభా, అదుల్లాము గుహ గురించి నేను వింటా వచ్చిన. అదుల్లాము గుహలో 3 విషయాలు మేము చూస్తూ వచ్చినాం. దావీదు అక్కడ ఉన్న వాళ్ళందరికీ ఆకర్షణీయంగా ఉన్నాడు. క్రీస్తు మనకు ఆకర్షణీయంగా ఉన్నాడు ఈ స్థలానికి. దావీదు వాళ్ళందరిని ఆకర్షించినాడు. ఆకర్షణీయంగా ఉన్నాడు. నీకు నాకు ఆకర్షణీయంగా ఏముంది? నిజంగా నిన్ను నన్ను క్రీస్తు ఆకర్షించినాడా? నీవు నేను ఆకర్షించబడ్డామా ఆయనకి? మరి ఏం చూసి ఆకర్షించబడ్డాం? ఏ సౌందర్యాన్ని, ఏ సుందరాన్ని, ఏమి మనోహరాన్ని చూసి నువ్వు ఆకర్షించబడ్డావు? ఒకవేళ లేదు అని అంటే, ప్రభువా నన్ను ఆకర్షించు. నేను దీనికి ఆకర్షితునై ఉన్నా. ఫోన్లో ఉన్న వాటికి నేను ఆకర్షితుడిగా ఉన్నా. ఇటు భయంకరమైన వాటికి నేను ఆకర్షితునై నేను నష్టపోయినా. ప్రభువా నువ్వు నన్ను ఆకర్షించు. రెండోదిగా నా ఇష్టానుసారంగా నేను ఉంటా ఉన్నా. అక్కడ అధికారానికి వాళ్ళే లోబడతా వచ్చినారు. సంఘంలో కూడా అధికారం ఉంది, అధికారం ఉన్నాడు. నీవు నేను ఎంతవరకు అధికారాన్ని లోబడతా ఉన్నావు? ఈ రెండిటి తర్వాత గమనించాల్సిన విషయం ఏంటి అంటే, దావీదు వాళ్ళు కొద్దిమందే, ఈ లోకం ఎక్కువే వాళ్ళు. కానీ శ్రమ పెరిగే కొద్దీ, కష్టాలు పెరిగే కొద్దీ గమనించాల్సిన విషయం ఏంటంటే, సమీపము అతి త్వరలో ఉందని. మన వ్యక్తిగతంగా, కుటుంబంగా, సంఘంగా, సమాజంగా ఒక దినం వస్తుంది, కొద్దివారైన దావీదు వాళ్ళు రాజు అవుతాడు, అధికారులు అవుతారు. ఒకరోజు రాబోతా ఉంది. అలా నువ్వు కావాలి అంటే ఇప్పుడు నువ్వు సిద్ధపడాలా. ఒక చిన్న తీర్మానం చేసుకోవాలి. ఆ రీతిగా ప్రభు మనకు సహాయం చేయను గాక. ప్రార్థన చేసుకుంటాం. ప్రేమ నమ్మకమైన పరలోకపు తండ్రి, ఘనమైన మా గొప్ప దేవా, నిన్న నేడు మారని దేవుడు ప్రభువా, ఈ సమయంలో మాకు తీసుకొచ్చిన లేఖన భావాన్ని బట్టి వందనములు.
దేవా నిజంగా దావీదు మహారాజు గురించి విన్నాం. మొదటి సమయాలు ప్రభా 22 అధ్యాయంలో కొన్ని మాటలు మీరు చెప్పారు. దేవా నిజంగా మానవుడికి ఈ లోకంలో ఎన్ని ఇబ్బందులు, ఎంత కష్టము, బాధ, అప్పులు దేవా మరి ఇవన్నీ ఉన్నాయి. సమాధానం లేక, సంతోషం లేక అటు ఇటు కొట్టమెట్టుకులాడుతున్న సమయంలో మాకు మంచి సంఘం అనుగ్రహించారు. ఎక్కడో అదుల్లాం గృహంలో దావీదు ఉన్నప్పటికీ దేవ అక్కడ మంచి సేవకుడుగా, మంచి సంఘముగా మీరు అనుగ్రహించారు. అక్కడ దేవ నిజంగా ఏర్పరచబడిన సంఘముగా మీరు చూపించారు. ఈ సమయంలో నిజంగా దేవా మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. సమృద్ధి జీవ ప్రార్థన మందిరాన్ని జ్ఞాపకం చేసుకోండి. జరుగుతున్న పరిచర్య అంతటిని బట్టి వందనములు. తీసుకొచ్చిన హెబ్రోన్ నుంచి తీసుకొని నీ దాసులను బట్టి వందనములు. దేవ ఇక్కడ మోకరించిన ప్రతి ఒక్క బిడ్డను బట్టి వందనములు. దేవ నిజంగా మేము దేనిలో ఉన్నామో నీ బలలో చేవేసినప్పుడు క్షమాపణ హృదయంతో క్షమించే అనుభవంలో మీరున్నారు ప్రభా. సౌలుకి 1000 కొలది, దావీదుకి 10,000 కొలదని చెప్పారు ప్రభా. నిజంగా ఎక్కడో గొర్రెలు కాసుకున్న దావీదు మీరు ఏర్పరచుకున్నారు ప్రభా. అదే రీతిగా మేము నీ వైపు చూడటానికి మీరు సహాయం చేయమని, బలలో పాలు పంపులు పొందడానికి కృప చూపించమని యేసు క్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుని సునాం తండ్రి, ఆమేన్. అలాగే మోకరించి ప్రార్థనలో ఉండండి. మనం ప్రభువులో పాలు పొందడానికి సిద్ధంగా ఉందాం.